गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 51 చదవాలి. చదువుదాం శ్లోకము. కర్మజం బుద్ధియుక్తా హి. ఈరోజు పావని గారు లేదు, ఎవరన్నా చదవండి. ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సో కర్మజం బుద్ధియుక్తాః హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి అనామయం. సో ముందు శ్లోకంలో సమత్వ బుద్ధియుక్త సన్ స్వధర్మం అనుతిష్టన్ యత్ ఫలం ప్రాప్నోతి తత్ శృణు. అంటే సమత్వ బుద్ధితో కర్మయోగ మార్గంలో స్వధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉండగా ఏమి ఫలము లభిస్తుంది అన్న ప్రశ్న వస్తే మనసులో ఇది దాని యొక్క ఫలము అని బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. అంటే కర్మయోగములో కర్మలు చేసుకుంటే సుకృత దుష్కృతములు పాపపుణ్యములు రెండు కూడా ఇక్కడే జహాతి ఇహ జహాతి ఇక్కడే ఈ లోకంలోనే, అంటే జీవించి ఉండంగానే ఈ లోకంలోనే పాపపుణ్యములకు అతీతముగా అయిపోతాం. రెండు ఉండవు, పాపము ఉండదు పుణ్యము ఉండదు. అంటే కోరికతో చేసిన కర్మలోనే పాపము పుణ్యము ఉంటాయి. కోరిక లేకుండా ఈశ్వరారాధన బుద్ధితో చేసిన పని ఏదైనా కూడా పాపాన్ని ఇవ్వదు, పుణ్యాన్ని ఇవ్వదు. సో పాప పుణ్యములు రెండింటికి అతీతం అయిపోతాం. ఎందుకంటే పాపము కూడబెట్టుకున్నా కష్టమే, పుణ్యం కూడబెట్టుకున్నా కూడా కష్టమే. ఇది మనం చెప్పుకున్నాం. పుణ్యం కూడబెట్టుకున్నా ఆ పుణ్యమును అనుభవించడానికి ఈ శరీరాన్ని వదిలేసి వేరే శరీరం పుచ్చుకోవాలి. ఆ పుణ్యము స్వర్గానికి ఈక్వలెంట్ అయితే ఇక్కడ శరీరం వదిలేసి అక్కడ స్వర్గంలో శరీరం పొందాలి, లేదా ఇంకో లోకంలో, లేదా ఈ భూమి మీదే ఇంతకంటే మంచి జన్మ పుట్టి జన్మ తీసుకుని అప్పుడు ఆ పుణ్యాన్ని అనుభవించడం. పాపం అయితే సరే ఇంతకన్నా నీచమైన జన్మ పొంది ఆ పాపాన్ని అనుభవించాలి. సో రెండింటికి అతీతులు అయిపోతారు ఎప్పుడు కర్మయోగంలో కర్మలు చేసుకుంటూ వెళ్తే. బుద్ధియుక్త ఏ బుద్ధితోటి? సమత్వ బుద్ధితో కూడుకున్నటువంటి కర్మల యొక్క అనుష్ఠానము. అది అప్పుడు ఆటోమేటిక్ గా స్వధర్మమే చేస్తాం. స్వధర్మం నుంచి పక్కకి దారి తప్పడానికి కూడా కోరికలే కారణం. అది శంకర్లు ఇంట్రడక్షన్ లోనే చెప్పారు, 11వ శ్లోకం దగ్గరే చెప్పారు. స్వధర్మము అనుష్ఠిస్తున్నప్పుడు కోరికలు వస్తాయి. కోరికలు వచ్చి స్వధర్మం నుంచి పక్కకి తప్పుకోవడం అనేది జరుగుతుంది. సో కోరికలు లేకుండా కర్మలు చేసినప్పుడు బై డిఫాల్ట్ సహజముగా స్వధర్మానుష్ఠానమే చేస్తూ ఉంటాం. ఇంకా ఎందువలనగా అంటే ఆ ఫలము ఏ కారణం వల్ల వస్తుంది అంటే సుకృత దుష్కృతములు పుణ్యపాపములు రెండింటికి కూడా అతీతముగా ఇక్కడ ఈ భూమి మీద ఉండగానే రెండింటికి అతీతులం అవుతాము. అది ఎందువలన అంటే చెప్తున్నారు. కర్మజం బుద్ధియుక్తాః హి ఫలం త్యక్త్వా మనీషిణః అంటే మనీషిన్ శబ్దం సంస్కృతంలో. మనీషి అంటే మనస్సునకు ఈశ అని, మనసః ఈశ. మనీషికి ఎటిమాలజీ వ్యుత్పత్తి. మనసః ఈశ అంటే మనస్సు యొక్క ఈశ్వరుడు, అంటే మనస్సు మీద ప్రభుత్వం అంటే ఒక విజయము సాధించిన వాణిని మనీషి అంటారు. మనిషి కాదు, మనిషి వేరు, మనీషి వేరు. మనీషిన్ శబ్దము, దానికి ప్రథమ విభక్తి ఏకవచనము మనీషి. మనీషిణౌ మనీషిణః.
ప్రథమా విభక్తి బహువచనం మనీషిణ, అంటే మనస్సునందు జయమును సాధించిన వారు. ఎటువంటి వాళ్ళు దానికి విశేషణము బుద్ధియుక్తాహ. సో బుద్ధియుక్తాహ మనీషిణ కలిపి చెప్పుకోవాలి అన్వయంలో. ఇంకా ఎటువంటి వాళ్ళు జన్మబంధ వినిర్ముక్తాహ వాళ్ళు. ఆ మూడు ఒకటి, బుద్ధియుక్తాహ మనీషిణ జన్మబంధ వినిర్ముక్తాహ. జన్మబంధమును నాకు అతీతులు అవుతారు, అంటే జన్మ వారిని బంధించదు. జన్మ అనేది బంధమా అంటే జన్మ బంధమే, ఎందుకంటే జన్మ ఉంటే జన్మ మృత్యు జరా వ్యాధి, అంతే కదా. జన్మ ఉంటే మృత్యు ఉండాలి, ఆ జన్మకి మృత్యుకి మధ్యలో జరా వ్యాధి ఉంటాయి, అంటే ముసలితనం అయిపోవడం ఉంటుంది, లేదా వ్యాధిగ్రస్తులం అవడం అనేది ఉంటుంది. సో ఆ విధంగా అంతా కూడా బంధమే. అది జన్మమును పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించేదాకా ఈ జీవితం ఉండాల్సిందే. మరణించేదాకా మరి ఉండాలిగా, ఎన్నాళ్ళ ఆయుష్ ఉంటే అన్నాళ్ళు ఉండి తీరాలి. సో అది ఒక విధంగా బంధమే, అది సరిగ్గా ఆలోచిస్తే. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే యాక్చువల్లీ ఇప్పుడు పుట్టిన వాళ్ళు నెక్స్ట్ 90 ఏళ్ళు బతకాలంటే ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు. 90 ఏళ్ళు ఒక విధంగా చూస్తే మరి అది అంత గొప్ప విషయముగా ఏమి తోచదు. సో అది బంధమే. అందుకని సో జన్మయే బంధము. జన్మ మరణములు అనే బంధము నుంచి ముక్తులు అవుతారు. ఎందుకు అవుతారు? కర్మజం ఫలం త్యక్త్వ. కర్మజం ఫలం త్యక్త్వ అంటే కర్మ నుంచి పుట్టినటువంటి ఫలమును విదిలిపెట్టేసి, త్యక్త్వ దాని ఫలాన్ని త్యాగం చేసేసి, అంటే ఫలాశక్తిని త్యాగం చేయి. ఫలం త్యాగం చేయడం అంటే ఫలం ఇంకా రాదు కదా. ఇప్పుడు కర్మ చేస్తే ఫలం తర్వాత వస్తుంది. ప్రెజెంట్ లో ఉన్నది కర్మయే. కర్మ ఫలం ఎప్పుడు కూడా భవిష్యత్తే. కర్మఫలము వర్తమానం కాదు. సో వర్తమానంలో ఉన్నదాన్ని ఇప్పుడు త్యక్త్వ, ఇప్పుడు వదిలేయడం ఏంటి? భవిష్యత్తులో ఉన్నదానిని వదలడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అంటే దాని అర్థము ఫలం త్యక్త్వ అంటే ఫలాశక్తిని వదిలేసి. ఫలాశక్తిని వదిలేస్తే కర్మ నుంచి పుట్టే ఫలంతో ఇంక మనకు సంబంధం లేదు. సో కర్మజం ఫలం త్యక్త్వ బుద్ధియుక్తాహ మనీషిణ. కర్మయోగ బుద్ధితో కూడుకున్నటువంటి మనీషిణులు. మనీషి అంటే మనస్సు మీద విజయమును సాధించిన వారు. వాళ్ళు జన్మబంధ వినిర్ముక్తాహ. ఈ జన్మ మరణము అనే బంధము నుంచి ముక్తులైపోతారు, అంతే కదా. కర్మలోనే ఫోకస్ ఉంటే ప్రజెంట్ మూమెంట్ లో వర్తమానంలో ఉన్నట్టు లెక్క. ఫలము మీద ఆసక్తి వస్తే వర్తమానాన్ని విడిచి భవిష్యత్తులోకి వెళ్ళిపోయామని లెక్క. భవిష్యత్తులోకి పోకుండా కర్మలోనే ఫోకస్, అంటే వర్తమానంలోనే ఉంటున్నాం. ఈ వర్తమాన క్షణములోనే జీవిస్తున్నాం ప్రతి క్షణము, అంటే జన్మబంధ వినిర్ముక్తులైనట్టే లెక్క. వర్తమానంలోనే జీవిస్తే ప్రతి క్షణము కూడా, జీవితంలో ప్రతి క్షణము వర్తమానంలోనే జీవించగలిగితే ఈ జన్మ మరణములనే బంధమునకు అతీతులమయ్యామనే లెక్క కదా మరి. సో ఆ విధంగా కర్మజం ఫలం త్యక్త్వ, ఫలము మీద ఆసక్తి వదిలేసి బుద్ధియోగముతో కూడుకున్న వాళ్ళు, అంటే కర్మయోగ బుద్ధితో, సమత్వ బుద్ధితో కూడుకున్న వాళ్ళు, అంటే సిద్ధి అసిద్ధులకు సమత్వముతో కూడుకున్నటువంటి బుద్ధి కలిగిన వారు, అటువంటి వాళ్ళని మనీషిణులు అంటారు. మనీషిణులు జన్మబంధ వినిర్ముక్తాః. అయ్యి ఏమవుతుంది? పదం గచ్చంతి అనామయం. అనామయం అంటే, ఆమయం అంటే ఉపద్రవము లేనటువంటి పదమును, గచ్చంతి పదమును చేరుకుంటారు. ఈ పదము అనేది వైదిక ప్రయోగము. ఇది ఉపనిషత్తుల్లో చాలాసార్లు వస్తుంది. తద్విష్ణు పరమం పదం అని కఠోపనిషత్తులో వస్తుంది. ఆ పరమ పదమునకు పదము అని పేరు. పదము అంటే కష్టపడి సంపాదించుకున్నటువంటి పదవి అని అర్థం సంస్కృతంలో. పదము అంటే సంస్కృతంలో పదవి. అదొక పదవి. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పదవి ఉందనుకోండి, దానికి బోల్డ్ అంత కష్టపడి ఆ ఎమ్మెల్యే పదవిని సంపాదించుకున్నాడు, అలాగా. కానీ ఎమ్మెల్యే పదవి ఉపద్రవము ఉన్నదా, ఉపద్రవము లేనిదా? ఉపద్రవం ఉన్నదే. ఎమ్మెల్యే అయ్యేమో మనం చూస్తూనే ఉంటాం. ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయింది, ఎమ్మెల్యే అనౌన్స్ చేశారు, 10 రోజుల్లో గవర్నమెంట్ కూలిపోయింది, ఎమ్మెల్యే పదవి పోయింది. లేదా 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ మారిపోతుంది, ఆ ఎమ్మెల్యే పదవి పోతుంది. ఆ విధంగా ఎమ్మెల్యే పదవి పర్మనెంట్ కాదు, ఉపద్రవం లేనిది కాదు. అక్కడి నుంచి పడిపోవడం అనేది ఉంటుంది ఎమ్మెల్యే పదవి.
ప్రతి పదవిలోనూ అంతే. అది లౌకికమైనటువంటి పదవి కావచ్చు, లేదా అలౌకికమైన పదవి కావచ్చు. అంటే లౌకికమైనది అంటే ఏదో పోస్టులు, ఏదో కంపెనీకి సిఇఓ అయ్యాను, అయితే ఎమ్మెల్యే పదవి సంపాదించాను, అటువంటివి లౌకికమైన పదవులు. బోల్డ్ అంత పుణ్యం చేసుకుని స్వర్గం సంపాదించుకున్నాను, అది స్వర్గ పదం. అది స్వర్గం అనేది పదము. అది అలౌకికమైనటువంటి పదము. అక్కడి నుంచి కూడా ఉపద్రవం ఉన్నది కదా. అందుకనే ఇంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే ఇంద్రుడు మేనకని పంపిస్తాడు విశ్వామిత్రుని యొక్క తపస్సుని భంగము చేయడానికి. ఆయనకి ఏమిటి పని? ఆయన ఎందుకు కంగారు పడాలి విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే? కంగారు ఏంటంటే ఆ విశ్వామిత్రుడు బోల్డంత తపస్సు చేసి బోల్డంత పుణ్యాన్ని సాధించేశాడు అనుకోండి. అంటే స్వర్గమునకు అధిపతి అవ్వాలి అంటే ఒక పర్టికులర్ క్వాంటమ్ ఆఫ్ పుణ్యం మీరు సంపాదించాలి. ఆ క్వాంటమ్ ఆఫ్ పుణ్యం సంపాదిస్తే ఇంద్రుడి యొక్క పొజిషన్ ఇంకే వెళ్తారు. ఇప్పుడు ఇంద్రుడు కరెంట్ గా ఉన్న ఇంద్రుడి కన్నా ఎక్కువ పుణ్యం సంపాదించేసేటువంటి విశ్వామిత్రుడు, ఆయన పదవి పోతుంది. ఆయన పదవి పోయి విశ్వామిత్రుడు స్వర్గానికి అధిపతి అయిపోతాడు. అది కంగారు. అందుకుని విశ్వామిత్రుడి యొక్క తపస్సు భంగం చేయడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాడు. ఇలాంటి కథలు పురాణాల్లో చాలా ఉంటాయి అక్కడ. సో అక్కడ పాయింట్ ఏంటంటే కథ వాట్ ఎవర్ ఆ కథ ఏదో ఉంది అక్కడ, కాకపోతే పాయింట్ ఇది. సో చెప్తున్న పాయింట్ ఇండైరెక్ట్ గా అక్కడ సూచిస్తున్న పాయింట్ ఏంటంటే స్వర్గమునకు అధిపతి అయ్యే పదవి కూడా ఉపద్రవము లేనిది కాదు. దానికి కూడా ఉపద్రవం ఉంటాయి. లేదంటే స్వర్గానికి వెళ్తాం అందరికీ భోగాలు ఉంటాయి అని ఎవరైనా అంటే అప్పుడు కూడా మనకంటే ఎక్కువ పుణ్యం ఉన్నవాడికి మనకంటే ఎక్కువ భోగాలు ఉంటాయి. అప్పుడు అది కూడా ఉపద్రవం, ఒక రకమైనటువంటి ఉపద్రవమే. సో ఉపద్రవము లేనటువంటి పదవి లౌకికంగా కానీ అలౌకికంగా కానీ లేదు, ఒకటే ఉంది. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి పదం పరమ పదం. ఇది దీనికే పరమపదము అని పేరు. పరమపదం అంటే తెలుగులో చనిపోయిన వారి విషయంలో వాడతారు, అది ఎలాగో వచ్చుంటుంది ఓవర్ ద ఇయర్స్. బట్ సంస్కృతంలో పరమం పదం అంటే చనిపోవడం కాదు. పరమం పదం అంటే అత్యున్నతమైన స్థితికి చేరుకోవడం. ఏమిటది? కంప్లీట్లీ ఫ్రీ, సైకలాజికల్ ఫ్రీడమ్. అది పరమపదము అంటే. అనగానేమి? అనగా అంటే మనసులో కామనలు భయాలు లేకపోవుట. అది అటువంటి పదము. అందుకని దానికి అనామయం పదం అని పేరు. ఉపద్రవము లేనటువంటి పదము. అటువంటి పదమును చేరుకుంటారు. జన్మబంధముల యొక్క బంధము నుంచి, జన్మ మరణముల బంధము నుంచి ముక్తులయ్యి ఉపద్రవము లేనటువంటి పదమును చేరుకుంటారు. అది. సో అందుకని కర్మయోగం చేయాలి. కర్మయోగం యొక్క ఫలము ఇది. కర్మయోగం చేయగా అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞానప్రాప్తి, తద్వారా ఇక్కడ చెప్తున్నటువంటి పరమ పదము, పరమ పదవి, ఉత్తమమైనటువంటి అత్యుత్తమమైనటువంటి పదవి. అంటే ఏంటి ఆ పదవి? జన్మ మరణములకు అతీతముగా ఉండి ఉపద్రవము లేనటువంటి పదవి. అంటే కంప్లీట్ సైకలాజికల్ ఫ్రీడమ్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే. అది శ్లోకపు యొక్క అర్థం. సో కర్మజం అనే పదమునకు అన్వయం కర్మజం ఫలం త్యక్త్వ, అది అన్వయం. కర్మజం ఫలం త్యక్త్వ, కర్మల నుంచి పుట్టినటువంటి ఫలమును వదిలి, అంటే ఆ ఫలాశక్తి వదిలేసి బుద్ధియుక్తాహ మనీషిణః, కర్మయోగ బుద్ధితో కూడుకున్నటువంటి మనీషిణులు, అంటే మనస్సు మీద విజయమును సాధించిన వారు, జన్మబంధ వినిర్ముక్తాహ, జన్మ మరణముల బంధం నుంచి ముక్తులయ్యి అనామయం పదం గచ్చంతి, ఉపద్రవము లేనటువంటి పదమును చేరుకుంటారు. అంటే ఆ తద్విష్ణోః పరమం పదం అని ఏదైతే కఠోపనిషత్తు చెప్పిందో అటువంటి పదమును వీళ్ళు చేరుకుంటారు. ఇక్కడే ముందు చెప్పారుగా, జహాతి ఇహ, ఈ లోకంలో ఈ జన్మలోనే బ్రతికుండంగానే ఇటువంటి మోక్షము అనేటటువంటి ఆ పదమును చేరుకుంటారు. ఆ పదమునకే మోక్షము అని పేరు, ఆ పరమ పదమునకే మోక్షము అని కూడా పేరు. అది శంకర్లు ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. కర్మజం ఫలం త్యక్త్వా ఇది వ్యవహితేన సంబంధః
అంటే మనము అన్వయం చేసుకున్నప్పుడు కర్మజం బుద్ధియుక్తాహ అని అన్వయం చేసుకుంటారేమో అని ఆయన చాలా క్లియర్ గా ఐడెంటిఫై చేస్తున్నారు. కర్మజం బుద్ధియుక్తాహ అని అన్వయం చేసుకోకూడదు శ్లోకాన్ని. అంటే కర్మలు చేయటం వల్ల పుట్టినటువంటి బుద్ధి అని అలాగా వస్తుంది అర్థం. కర్మజం బుద్ధియుక్తాహ అంటే అది కాదు, అలా చెప్పట్లేదు. ఆ రెండు కుదరవు కూడా, ఎందుకంటే విశేషణము నామపదము కూడా ఎప్పుడు ఒకే లింగ విభక్తి వచనాల్లో ఉండాలి సంస్కృతంలో. సో కర్మజం బుద్ధియుక్తాహ అన్నది గ్రామటికల్ గా కూడా అన్వయం కుదరదు. అయినా కూడా తొందరపాటులో అలాగా మనం అన్వయం చేసుకుంటామేమో అని, ఎందుకంటే అర్థం మారిపోతుంది పూర్తిగా. ఇప్పటి వరకు చెప్తున్న వాటికి విపరీతమైన అర్థం వస్తుంది. అలా కాదు, కర్మజం ఫలం త్యక్త్వ, ఆ కర్మజం అనే పదమునకు ఫలం త్యక్త్వ అని దూరంగా ఉన్నటువంటి పదములతో అన్వయము అని చెప్తున్నారు. త్యక్త్వ ఇది వ్యవహితేన సంబంధ అంటే ఏమిటి ఆ కర్మజం ఫలం, ఆ ఫలం ఏమిటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్. ఇష్టానిష్ట దేహ ప్రాప్తి కర్మజం ఫలం. ఇష్టానిష్ట దేహ ప్రాప్తి కర్మజం ఫలం. అది కర్మల నుంచి వచ్చిన ఫలం అంటే ఏమిటి? ఇష్ట అనిష్ట దేహ ప్రాప్తి. అంటే ఇష్టమైన అంటే భోగాన్ని అనుభవించాలనుకోండి, భోగాన్ని అనుభవించాలంటే ఆ భోగాన్ని అనుభవించడానికి తగినటువంటి శరీరం ఉండాలి ఫస్ట్. కొన్ని స్వర్గం మాట అలా ఉంచండి, ఇక్కడ కూడా ఇప్పుడు మీరు లగ్జరీ బాగా అనుభవించాలనుకోండి లైఫ్ లో అనే కోరికుంటే, ఆ లగ్జరీలు కొని పెట్టేసుకుంటే సరిపోదు. ఆ లగ్జరీలను అనుభవించడానికి శరీరంలో ఓపిక ఉండాలి. సో శరీరాన్ని కూడా ఆ లగ్జరీల్ని ఆ భోగాలని అనుభవించడానికి తగినట్టి భోగ శరీరంలో తయారు చేసుకోవాలి. సో అందుకని అంటే ఇప్పుడు భోగాలను అనుభవించడానికి ఆ భోగాలన్నీ కొనిపెట్టుకుని రోగం వచ్చింది అనుకోండి, అప్పుడు భోగాలను అనుభవించలేము. సో భోగం అనుభవించాలి అంటే ఆ భోగానికి తగినటువంటి శరీరంను పొందాలి. అలాగే పాపము యొక్క ఫలమును అనుభవించడానికి దానికి అటువంటి శరీరము, దుఃఖమును అనుభవించడానికి అటువంటి శరీరం ఉండాలి. సో ఇష్ట అనిష్ట దేహ ప్రాప్తి. లేదా స్వర్గము నరకము అనుకున్నాం అనుకోండి, స్వర్గానికి వెళ్ళి భోగాలు అనుభవించాలంటే ఆ స్వర్గంలో శరీరం పుట్టాలి, శరీరం పొందాలి. లేదా నరకానికి వెళ్ళి నరకంలో శరీరము, యాతన శరీరము అంటారు. సో నరకానికి పోయి అక్కడ శరీరం పొందాలి, అప్పుడు కానీ మీరు పాపం యొక్క ఫలం అనుభవించలేరు. సో ఇష్టానిష్ట దేహ ప్రాప్తి కర్మజం ఫలం. కర్మ ఫలము అంటే ఇష్టానిష్ట దేహ ప్రాప్తి. కర్మభ్య జాతం, కర్మభ్య జాతం అంటే కర్మల వలన కలుగుతుంది. కర్మభ్య అనేది పంచమి బహువచనం. సో కర్మల వలన కలిగే శరీరము. కర్మలు చేయుట, ఆ కర్మల యొక్క పుణ్యము కానీ పాపము కానీ అనుభవించడానికి దానికి తగినటువంటి శరీరంను పొందుతారు. బుద్ధియుక్తాః, బుద్ధియుక్తాః సమత్వ బుద్ధియుక్తాః, సమత్వ బుద్ధియుక్తాః. బుద్ధియుక్తాః అంటే అక్కడ సమత్వ బుద్ధియుక్తాః అని అర్థం. అంటే సిద్ధి అసిద్ధులకు సమత్వము మనస్సులో ఏర్పరచుకున్నటువంటి బుద్ధి, అటువంటి అంతఃకరణము అని అర్థం. హి యస్మాత్, హి యస్మాత్, హి అంటే యస్మాత్ ఎందువలననగా, అది శ్లోకం మధ్యలో ఉంది, దాన్ని ముందు పెట్టేసుకోవాలి. అందుకనే అవతారికలో ముందు యస్మాత్తో స్టార్ట్ చేశారు. ఎందువలననగా ఆ హి అక్కడ మధ్యలో పెట్టారు, కానీ అన్వయం చేసుకున్నప్పుడు హి ముందే పెట్టేసుకోవాలి. ఎందువలననగా అని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఫలం త్యక్త్వా పరిత్యజ్య, ఫలం త్యక్త్వా పరిత్యజ్య. అంటే ఫలం త్యక్త్వా అంటే ఫలమును పరిత్యజించి, అంటే ఫలాశక్తిని పరిత్యజించి. మనీషిణః జ్ఞానినః భూత్వా, మనీషిణః జ్ఞానినః భూత్వా. మనీషిణః అంటే జ్ఞానులు అని. జ్ఞానులు ఫలమును త్యాగము చేసి అని చెప్తున్నారు. జన్మబంధ వినిర్ముక్తాః, జన్మ వినిర్ముక్తాః. జన్మైవ బంధః జన్మబంధః, జన్మైవ బంధః జన్మబంధః. తేన వినిర్ముక్తాః, తేన వినిర్ముక్తాః. అది జన్మబంధ వినిర్ముక్తాః అనడానికి అన్న పదమునకు విగ్రహవాక్యం. జన్మబంధము అంటే ఏమిటి? జన్మ ఏవ బంధ జన్మబంధ, జన్మయే బంధము జన్మబంధము. ఎందుకు జన్మబంధము అంటే జన్మ, మరణము, జర, వ్యాధి ఇవన్నీ ఉంటాయి జన్మతోటి.
ఓన్లీ జన్మ, మిగిలినవన్నీ లేవు అనేది ఏమి ఉండదు కదా. సో జన్మయే బంధము. సో జన్మయే బంధము, జన్మబంధము. దాని చేత విడువబడిన వారు. సో జన్మబంధము చేత విడువబడిన వారు. అది విగ్రహవాక్యం. జీవంతః ఏవ జీవంతః ఏవ జన్మబంధ వినిర్ముక్తాః సంతః. జన్మబంధ వినిర్ముక్తాః సంతః. సో జీవించి ఉండగానే, జీవంతః ఏవ జీవించి ఉండంగానే జన్మబంధ వినిర్ముక్తాః జన్మ మరణ బంధముల నుండి ముక్తులైనటువంటి వారు. పదం పరమం విష్ణోః పదం పరమం విష్ణోః మోక్షాఖ్యం మోక్షాఖ్యం గచ్చంతి. గచ్చంతి. సో పదం అంటే పరమం విష్ణోః పదం. అది శంకరులు ఎక్కడ ఈ పదం అనే పదమునకు నిర్వచనం చెప్పిన పరమం విష్ణోః పదం అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తద్ విష్ణోః పరమం పదం కఠోపనిషత్తు నుంచి వచ్చింది. అక్కడ విష్ణోః అంటే ఈ రోజు వైకుంఠంలో ఉన్న ఫార్మ్ ఆఫ్ విష్ణు కాదు. విష్ణోః అంటే సర్వవ్యాపకమైనటువంటి తత్వము అని అర్థం. సో పరమ పదము అంటే the individual merging into the infinite, the finite merging into the infinite. అది అంటే పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిత్వమును తో ఉన్నటువంటి తాదాత్మ్యమును వదిలేసి అపరిచ్ఛిన్నమైనటువంటి అనంతమైనటువంటి పరబ్రహ్మతో ఏకత్వమును అనుభవించుట అని అర్థం. అది మోక్షాఖ్యం విష్ణోః పరమం పదం అంటే ఆ పదమును పొందుతారు. గచ్చంతి, దానిని పొందుతారు. ఎటువంటిది ఆ పదం? అనామయం. అనామయం. సర్వోపద్రవ రహితం ఇత్యర్థః. సర్వోపద్రవరహితం ఇత్యర్థః. సర్వ ఉపద్రవరహితం, ఏ ఉపద్రవములు లేనిది, ఎటువంటి ఉపద్రవము లేనటువంటి పదము. ఆమయం అంటే సంస్కృతంలో ఉపద్రవం, అనామయం అంటే ఉపద్రవరహితం, సర్వ ఉపద్రవరహితం ఇత్యర్థః. ఇది ఇక్కడ ఏంటి బుద్ధి పదం ఉన్నది చూసారా, 4 సార్లు బుద్ధి పదం వచ్చింది ముందు 3-4 శ్లోకాల నుంచి. 2-3 శ్లోకాలకు వెనక్కి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చింది? యోగస్థః, దీని తర్వాత నుంచి ఇక్కడ దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాత్ ధనంజయ, అక్కడ వచ్చింది బుద్ధి. బుద్ధౌ శరణమన్విచ్చ, మళ్ళీ బుద్ధి వచ్చింది. కృపణాః ఫలహేతః రెండోది. మూడోసారి మళ్ళీ వచ్చింది బుద్ధియుక్తో జహాతీహ, ఇక్కడ మళ్ళీ వచ్చింది బుద్ధి. మళ్ళీ ఇక్కడ వచ్చింది కర్మజం బుద్ధియుక్తాః. సో ఈ బుద్ధి శబ్దానికి మనం 2 అర్థాలు చెప్పుకున్నాం. అదే మళ్ళీ ఇంకొకసారి శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు 2 అర్థాలు ఉన్నాయని. ఒక అర్థం ఏమో కర్మయోగ బుద్ధి, దానికి యోగ బుద్ధి అని పేరు. లెవెల్ 1 అంటే సాధనము, సాధన బుద్ధి అంటే ఫలాసక్తి లేకుండా కర్మలు చేయుట అనేటటువంటి బుద్ధి నిశ్చయం, అంతఃకరణములో అటువంటి నిశ్చయం, దానికి కర్మయోగ బుద్ధి అని పేరు, ఆర్ ఇన్ షార్ట్ యోగ బుద్ధి అని పేరు. ఈ బుద్ధి శబ్దానికి లెవెల్ 1 మీనింగ్ అలా చెప్పుకోవచ్చు. అంటే సాధకుడై ఉన్న స్టేజ్ లో బుద్ధి అంటే కర్మయోగ బుద్ధిని అభ్యాసము చేయము, అంటే చేసే పనులన్నీ కూడా ఫలము మీద ఆసక్తి వదిలేసి కర్మలు చేయరు, కర్తవ్య కర్మలుగా తీర్చిదిద్దుకుని ఆ కర్తవ్య కర్మలను అనుష్ఠానము చేయరు. అది లెవెల్ 1 సాధకాస్ బుద్ధి. ఇలా కొన్నాళ్ళు చేయగా ఆ బుద్ధి స్థిరపడి మనసులో, అక్కడి నుంచి దాని వలన అంతఃకరణ శుద్ధి జరిగి దాని వలన జ్ఞానప్రాప్తి అంటే నేను కర్తను కాను అనేటటువంటి అనుభూతి, అనేటటువంటి నిశ్చయం. అది సాధ్యం, అది గోల్. సో అది జ్ఞానము, దానికి సాంఖ్య బుద్ధి అని పేరు. సో లెవెల్ 2, లెవెల్ 1 సాధకుడై ఉండంగా కర్మయోగ బుద్ధి. లెవెల్ 2 అడ్వాన్స్డ్ స్టేజ్, అక్కడి నుంచి అడ్వాన్స్ అయిపోయామండి. లెవెల్ 1 నుంచి మేము లెవెల్ 2కి వెళ్ళిపోయాం. అంటే లెవెల్ 2 సాంఖ్య బుద్ధి. ఇక్కడ లెవెల్ 2 ఈ బుద్ధి శబ్దానికి 2 అర్థాలు చెప్పుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు శంకర్లు. మళ్ళీ ఇంకొకసారి, ముందు కూడా చెప్పారు ఒక చోట, ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఆయన ఈ సెక్షన్ కంక్లూడ్ అవబోతోంది కాబట్టి అక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నారు మనకి. ఈ 3 శ్లోకాల్లోనూ ఈ బుద్ధి శబ్దానికి ఇలా 2 విధాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. అందుకని అక్కడ అథవా అని మొదలు పెడుతున్నారు. అథవా లేదా, అథవా అంటే లేదా అని. బుద్ధి యోగా ధనంజయ ఇత్యారభ్య ఇత్యారభ్య
పరమార్థ దర్శన లక్షణైవ परमार्थदर्शनलक्षणैव సర్వతః సంప్లుతోదక స్థానీయ सर्वतः सम्प्लुतोदकस्थानीय కర్మయోగజ సత్వశుద్ధి జనిత బుద్ధి దర్శిత. कर्मयोगज सत्त्वशुद्धिजनिता बुद्धिः दर्शिता. సో ఇప్పటిదాకా ఏం చెప్పారు? బుద్ధి యోగా ధనంజయ ఇత్యారభ్య అక్కడి నుంచి మొదలుపెట్టి పరమార్థ ఈ ముందు శ్లోకం, ఈ శ్లోకం వరకు పరమార్థ దర్శన లక్షణ ఏవ సర్వతః సంప్లుతోదక స్థానీయ కర్మయోగజ సత్వశుద్ధి జనిత బుద్ధి. సో ఈ మూడు శ్లోకాలను కూడా బుద్ధి పదానికి ఇలా కూడా అర్థం చెప్పుకోవచ్చు అంటున్నారు. ఏమని? కర్మయోగజ సత్వశుద్ధి జనిత బుద్ధి అంటే కర్మయోగజ అంటే కర్మయోగము చేయుట వలన పుట్టినది. ఏమిటి పుట్టినది? అంతఃకరణ శుద్ధి పుట్టినది. సో కర్మయోగజ సత్వశుద్ధి, ఆ సత్వశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి నుంచి ఏం పుట్టినది? అంతఃకరణ శుద్ధి జనిత బుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి నుండి కలిగేది జ్ఞాన బుద్ధి ఆర్ యోగ సాంఖ్య బుద్ధి. ఆ బుద్ధి అని అర్థం చెప్పుకోవాలి అంటున్నారు. అది ఆ పదం చూడండి ఎంత చక్కగా ఉందో. కర్మయోగజ సత్వశుద్ధి జనిత అంటే కర్మయోగము నుంచి పుట్టినటువంటి అంతఃకరణము, అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి నుంచి పుట్టినటువంటి జ్ఞాన ప్రాప్తి. 2 స్టెప్స్ ఉన్నాయి ఒకే పదంలో. సంస్కృతంలో సమస్త పదములు చేసే సౌలభ్యం ఉంది కాబట్టి దాన్ని ఇంగ్లీష్ లో రాయాలంటే ఓ లైన్ పడుతుంది. తెలుగులో చెప్పాలంటే కర్మయోగము వలన కలిగినటువంటి అంతఃకరణ శుద్ధి, ఆ అంతఃకరణ శుద్ధి వలన కలిగినటువంటి సాంఖ్య బుద్ధి. ఇంత లైన్ ఉంది. కర్మయోగజ సత్వశుద్ధి జనిత బుద్ధి దర్శిత, ఆ బుద్ధిని కూడా చూపెట్టారు అంటున్నారు. అథవా బుద్ధి యోగా ధనంజయ నుంచి ఈ శ్లోకం వరకు ఈ బుద్ధి అంటే ఈ అర్థం కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ జనిత బుద్ధి దాని లక్షణం ఏమిటి? పరమార్థ దర్శన లక్షణ. దాని లక్షణము పరమార్థ దర్శనము జరుగుట అంటే నా స్వరూపము పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము కాదు, నా స్వరూపము అనంతమైనటువంటి బ్రహ్మ అని అర్థమవుట. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి పరమార్థ దర్శన లక్షణ. పైగా ఎట్టిదది? సర్వతః సంప్లుతోదక స్థాన్య. మనకు చెప్పారు కదా, నుయ్యలో ఏ లాభం ఉందో అంటే చిన్న చిన్న కోరికల్లో ఏ లాభం ఉన్నదో, చిన్న చిన్న నీటి బావి నుంచి ఎటువంటి లాభం వస్తుందో, మొత్తము భూమి అంతటా వ్యాపించి ఉన్నటువంటి నీటిని ఇచ్చేసినా కూడా ఆ లాభం ఆ పెద్ద దాంట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది అని అక్కడ మనకి సర్వతః సంప్లుతోదకము అని మనకి దృష్టాంతం చెప్పారు. ఓకే, సో ఇక్కడ ఈ పరమార్థ దర్శన లక్షణ ఎట్టిది? సర్వతః సంప్లుతోదక స్థాన్య అంటే ఆ దృష్టాంతంలో సర్వతః సంప్లుతోదకముతో ఈక్వలెంట్. అంటే ఇది ఎలా ఉంటుందంటే దీనికి వేదంలో జోదం యొక్క దృష్టాంతం ఉంది. జోదంలో దాన్ని ఏమంటారు? డైస్ తెలుగులో ఏమంటారు గుర్తు రావట్లేదు. డైస్ ని రోల్ చేస్తారు. ఆ డైస్ ని రోల్ చేసి పాచికలు వేస్తారు కదా. పాచికలకి 4 సైడ్స్ ఉంటాయి. మనం సినిమాలో చూసుంటాం, మాయాబజార్ సినిమాలో. అందులో ఆ పాచికలకి 4 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ 1, ఇంకో సైడ్ 2 చుక్కలు, ఇంకో సైడ్ 3 చుక్కలు, ఇంకో సైడ్ 4 చుక్కలు ఉంటాయి. అంటే ఆట ఎలా ఆడతారంటే ఒకటి పడింది అనుకోండి, ఒకటే పాయింట్ వస్తుంది. రెండు పడింది అనుకోండి 2+1 3 పాయింట్స్ వస్తాయి. అంటే 1 కూడా ఇంక్లూడెడ్. 2+1 3 పాయింట్స్ వస్తాయి. 3 పడింది అనుకోండి 3+2+1 6 పాయింట్స్ వస్తాయి. 4 పడింది అనుకోండి 10 పాయింట్స్ వస్తాయి. 4+3+2+1 అది అలా ఆడతారు ఆ ఆటని. సో వేదంలో దీని యొక్క దృష్టాంతం ఉంటుంది. ఈ పరమార్థ దర్శనం ఎలా ఉంటుందంటే, అంటే మీకు 4 పడింది అనుకోండి, 4 పడితే 4లో 3 యొక్క లాభము, 2 యొక్క లాభము, 1 యొక్క లాభము అన్ని కలిసిపోయి ఉంటాయి. అలాగే కర్మ, ఉపాసన, జ్ఞానము దీనిని వేదంలో దాంతో పోల్చారు. ఆ పాచికతో పోలుస్తారు. కర్మ, ఉపాసన, జ్ఞానము. కర్మ స్థూలంగా ఉంటుంది. కర్మ కంటే సూక్ష్మమైనది ఉపాసన. ఉపాసన సూక్ష్మంగా ఉంటుంది, అంటే భావన, మనసులో భావన చేయాలి. ఉపాసన కంటే సూక్ష్మతమము జ్ఞానము. సో జ్ఞానము అంటే మనకి ఏమనిపిస్తుందంటే కర్మల్ని వదిలేసి జ్ఞానం వైపు పరిగెట్టేస్తే
ఈ కర్మల్లో వచ్చే లాభాలన్నీ పోతాయేమో కదా అనిపిస్తుంది. ఇందులోంచి వచ్చే సుఖాలు, ఈ ఆనందాలు పోతాయి, చిన్న చిన్న ఆనందాలు అన్ని పోతాయి కదా అనిపిస్తుంది. అది అలా కాదు. అంటే పాచికల్లో 4 పడితే 4లో 3, 2, 1 యొక్క లాభములు ఏ విధంగా ఎన్కంపస్ అయిపోయి ఉన్నాయో, అదే విధంగా జ్ఞానప్రాప్తి జరిగితే చిన్న చిన్న కోరికల యొక్క వచ్చే లాభములు ఆనందములు అన్ని కూడా జ్ఞానం యొక్క ఆనందంలో ఇమిడిపోయి ఉంటాయి అని చెప్పడం ఆ సర్వత సంప్లుదోతక స్థానీయ అంటే. ఇది చాలా చక్కని దృష్టాంతం. కర్మ, ఉపాసన, జ్ఞానము. కర్మ వలన ఏ లాభములు మనం పొందాలనుకుంటున్నామో అవి ఉపాసనలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఉపాసన చేస్తే కర్మల యొక్క ఫలములు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. జ్ఞానము నిష్టలో ఉంటే కర్మ ఉపాసనకు వచ్చే లాభములన్నిటికీ అవన్నిటి ఇంక్లూడ్ అయిపోయినటువంటి వాటికంటే ఇన్ఫైనైట్ ఆనందం పుడుతుంది. సో ఏదో ఒకటి వదిలేసుకుని ఇంకొకటి పట్టుకుంటున్నాము అని అర్థం చేసుకోకూడదని చెప్పుటలో అక్కడ తాత్పర్యం. అందుకని సర్వత సంప్లుతోదక స్థానీయ కర్మయోగజ సత్వశుద్ధి జనిత బుద్ధి దర్శిత. అది ఎందుకు అలాగా దానికి హేతువు చెప్తున్నారు. ఏ విధంగా ఇది ఇలా అనుకుంటున్నాము అంటే దానికి హేతువు చెప్తున్నారు. సాక్షాత్ సుకృత దుష్కృత ప్రహాణాది హేతుత్వ శ్రవణాత్. సాక్షాత్ సుకృత దుష్కృత ప్రహాణాది హేతుత్వ శ్రవణాత్. అది దానికి చెప్పారు కదా, బుద్ధియుక్తుడు జహాతీహ ఉభే సుకృత దుష్కృతే అని ముందు శ్లోకంలో చెప్పారు. ముందు శ్లోకంలో దానికి హేతు చూపెట్టారు. ఎవడైతే కర్మయోగమును అనుష్ఠానం చేసి అభ్యాసము చేసి తద్వారా అంతఃకరణ శుద్ధి సంపాదించుకుని తద్వారా జ్ఞానప్రాప్తి కలుగుతుందో వాళ్ళు పుణ్యపాపములకు ఇప్పుడే అతీతంగా వెళ్ళిపోతారు అని ఉండగలరు అని చెప్పారు. అదే అక్కడ కోట్ చేస్తున్నారు. సాక్షాత్ సుకృత దుష్కృత ప్రహాణాది హేతుత్వ శ్రవణాత్ అనే హేతువు ఆల్రెడీ ముందు శ్లోకంలో చెప్పబడి ఉన్నది. సో అందుకని ఈ బుద్ధికి లెవెల్ 1, లెవెల్ 2 2 అర్థాలు మనము చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి మిగిలిన చాప్టర్ అంతా కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ బుద్ధి అన్నా కూడా సాధకునికి కర్మయోగ బుద్ధి, సాధన చేసి సాధ్యమును సాధించిన వాడు అంటే జ్ఞానమును సాధించిన వాడికి సాంఖ్య బుద్ధి అని బుద్ధికి 2 అర్థాలు చెప్పుకుంటూ ఉండాలి. అన్ని శ్లోకాల్లో 2 అర్థాలు కూడా పట్టేస్తాయి. తర్వాత మనకి స్థితప్రజ్ఞుడి లక్షణాలు వస్తున్నాయి. అక్కడ కూడా ఈ 2 అక్కడ కూడా ఇంతే. అంటే స్థితప్రజ్ఞుడు అవ్వాలని అభ్యాసము చేసేవాడికి ఆ లక్షణాలన్నీ అవన్నీ సాధనలు, అవన్నీ అభ్యాసము చేయవలసినటువంటి గుణములు. స్థితప్రజ్ఞత సాధించేసిన వాడికి అవన్నీ సాధ్యములు. సో ఇద్దరు గురించి కూడా ఇద్దరికి వర్తిస్తాయి. లెవెల్ 1 సాధకునికి వర్తిస్తాయి, లెవెల్ 2కి కూడా వర్తిస్తాయి. ఇంకొకసారి శ్లోకం చదువుదాము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. నెక్స్ట్ చదువుదాము. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. సో యదా తే మోహ కలిలం బుద్ధిః వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఒకటే సంధి ఉన్నది. బుద్ధిః వ్యతితరిష్యతి. అయితే దానికి అవతారిక చెబుదాము. యోగానుష్ఠాన జనిత సత్వశుద్ధి చ. యోగానుష్ఠాన జనిత సత్వశుద్ధి చ. బుద్ధిః కదా ప్రాప్యతే ఇతి. అయితే ఈ సాంఖ్య బుద్ధి ఎప్పుడు కలుగుతుంది అని ప్రశ్న. అంటే ఈ సాంఖ్య బుద్ధి కలిగినట్టు నాకు ఎలా తెలుస్తుంది అది ప్రశ్న. సో అది ఎలా వస్తుంది మళ్ళీ అదే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకొక సమస్త పదము సేమ్ మీనింగ్ అని చెప్తూ యోగానుష్ఠాన జనిత సత్వశుద్ధిజ. సో యోగానుష్ఠానము అంటే కర్మయోగానుష్ఠానం వలన
పుట్టినటువంటి అంతఃకరణ శుద్ధి, తద్వారా పుట్టినటువంటి సాంఖ్య బుద్ధి అని అర్థం. చూడండి ఎంత చక్కని సమస్త పదము. మళ్ళీ యోగానుష్ఠాన జనిత సత్వశుద్ధిచ బుద్ధి కదా ప్రాప్యతే. ఎప్పుడు ఎప్పుడు కలుగును అంటే కలిగినట్టు నాకు ఎలా తెలుస్తుంది అది ప్రశ్న. అయితే ఏమిటి, ఎప్పుడు తెలుస్తుంది? యదా, ఎప్పుడైతే తే బుద్ధి, నీ బుద్ధి మోహకలిలం వ్యతితరిష్యతి, అంటే మోహము అనే కలిలము అంటే కుళ్ళు, మోహం అనే కుళ్ళును వ్యతితరిష్యతి, దాటేస్తుందో. అంటే ఈ మోహము అంటే అర్థం చేసుకోవాలి. మోహము అంటే ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్, ఒకదానిని ఒకటి అనుకోండి. ఇప్పుడు సిగరెట్ తాగడం ఉందనుకోండి, సిగరెట్ తాగేవాడు ఏమనుకుంటాడు, సిగరెట్ తాగడం వల్ల రిలీఫ్ వస్తుంది అనుకుంటాడు స్ట్రెస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్. కానీ సిగరెట్ రిలీఫ్నే ఇవ్వదు. యాక్చువల్లీ సిగరెట్ ఆరోగ్యానికి హానికరం, దాని స్వరూపము ఆరోగ్యానికి హాని కలిగించడం. కానీ సిగరెట్ తాగేవాడు ఏమని తీసుకుంటాడు, దాన్ని అది మంచిది అని తీసుకుంటాడు. దానికి మోహము అని పేరు. అటువంటి దాన్ని మోహము అంటారు. సో ఈ మోహము ఇది చాలా, మనము కోరికలను కోరుకుని ఆ కోరికల నుంచి కలిగే సుఖాలన్నీ మోహమే. యాక్చువల్లీ అవేమీ సుఖాలు కావు. ఇన్ రియాలిటీ అవన్నీ కొద్దిపాటి సుఖాన్ని ఇస్తాయి, తర్వాత అవి మళ్ళీ అన్ని దుఃఖముల కింద మారుతాయి. ఇది మనందరి అనుభవంలో ఉన్న మాటే. సో అందుకనే ఆ మోహం, అది మోహము. ఏది ఆనందాన్ని ఇవ్వదో అది ఆనందం ఇస్తోంది అని అనుకోవడం, అది మోహం. అది దానిని కలిలం అంటున్నారు. మోహ కలిలం అని డిస్క్రైబ్ చేస్తున్నారు. కలిలం అంటే కుళ్ళు, కాలుష్యం. మోహం అనే కాలుష్యమును నీ బుద్ధి, యదా తే బుద్ధి, నీ బుద్ధి మోహకలిలం, మోహం అనే కాలుష్యమును వ్యతితరిష్యతి, దాటేస్తుందో, అంటే దాన్ని రిజెక్ట్ చేసేస్తుందో, ఆ మోహాన్ని రిజెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి, వివేకము, ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్, కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండడం. అలా జరిగినప్పుడు మనకే తెలుస్తూ ఉంటుంది. అది ఎవరు చెప్పక్కర్లేదు, మనకే తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు జ్వరం వచ్చిన వాడికి నోరు చేదుగా ఉంటుంది. ఆ నోరు చేదుగా ఉందో లేదో జ్వరం వచ్చిన వాడికి తెలుస్తుంది. జ్వరం తగ్గిపోయిందని ఫస్ట్ రోగికే తెలుస్తుంది, ఎందుకంటే నోరు చేదుగా ఉండడం మానేస్తుంది కాబట్టి, మళ్ళీ నార్మల్ టేస్ట్ తిరిగి వస్తుంది. సో ఆ విధంగా ఇది మనకే తెలుస్తుంది. యదా, ఎప్పుడైతే నీ బుద్ధి, తే బుద్ధి, నీ బుద్ధి మోహకల్లం వ్యతితరిష్యతి, ఆ మోహం అనే కాలుష్యమును దాటేస్తుందో, తదా, అప్పుడు నిర్వేదం గంతాసి, అప్పుడు వైరాగ్యము కలుగుతుంది. సో ముందు వివేకం, ఫస్ట్ మోహకలిలాన్ని దాటాలి, అది వివేకము, ఫస్ట్ స్టెప్. ఆ వివేకము నుంచి పుట్టేదేమిటి, తదా నిర్వేదం గంతాసి, వైరాగ్యం పుడుతుంది. సాధన చతుష్టయంలో కూడా ఫస్ట్ మెట్టు వివేకము, వివేకం నుంచి వైరాగ్యము. ఫస్ట్ ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది నిత్యము, ఏది నిత్యము అనిత్యము అన్న వివేకము కలిగితే ఆ వివేకం నుంచి వైరాగ్యం పుడుతుంది. సో నిర్వేదం గంతాసి, వైరాగ్యం గంతాసి. దేనికి వైరాగ్యము, శ్రోతవ్యస్య శ్రుతస్య, విన్నవాటికి వినబోయే వాటికి అని అర్థం. శృతి అంటే చెవితో వినడము అని అర్థం. ఇంకొక రెండు అర్థాలు ఉన్నాయి, వేదము అని కూడా అర్థం. అయితే మనకి మనసులో కోరికలు రాగద్వేషాలు ఎలా కలుగుతాయంటే చెవితో విన్నాం కాబట్టి కలుగుతాయి. ఎవరో అక్కడెక్కడికో వెళ్ళి ఏదో చూసొస్తారు, చూసొచ్చా చాలా బాగుందంటారు. అప్పుడు అయ్యో మనం కూడా చూస్తే బాగుంటుంది కదా అన్న కోరిక కలుగుతుంది. సో ఎక్కడి నుంచి వచ్చింది కోరిక, మనసులో వినడం నుంచి వచ్చింది. రాగద్వేషాలు కూడా అలాగే పుడతాయి, చెవితో వినడం వల్ల పుడతాయి. అలా అని శ్రోతవ్యస్య అంటున్నారు, అదొక అర్థం. రెండవ అర్థము, ఇప్పుడు పలానా కర్మ చేస్తే పుణ్యము కలుగుతుంది. ఇప్పుడు జ్యోతిష్ఠోమైన స్వర్గకామో యజేత, జ్యోతిష్ఠోమ యోగం చేస్తే స్వర్గాన్ని పొందుతాడు. అది మనకు తెలుస్తోంది ఏంటి, ప్రత్యక్షంగా మనకేం తెలియట్లేదు. శృతి చెప్తే తెలిసింది, వేదం చెప్తే తెలిసింది. వేదములో కొన్ని సెక్షన్స్ లో అన్ని ఇటువంటి కామనలకు సంబంధించిన కర్మలే ఉంటాయి. లిస్ట్ ఉంటుంది, పెద్ద లిస్టు, అన్ఎండింగ్ లిస్ట్ ఉంటుంది, చాలా పెద్ద ఇన్ఫైనైట్ లిస్ట్ ఉంటుంది. ఏదో 10 వేదంలో 10 కర్మలే ఉన్నాయనుకోండి, 10 కోరికలు వాటికి సంబంధించిన కర్మలు ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రాబ్లమే లేదు. 10 లిస్టు, కోరికలు కర్మలు. ఓకే, ఆ 10లో నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చేసుకుంటావు, ఆ 10 నీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి నువ్వు చెయ్యరు, అయిపోయింది అక్కడితో. కానీ అలా కాదే, వేదము తర్వాత పురాణాల నుంచి పుట్టిన కర్మలు లిస్ట్ అన్ఎండింగ్, అది ఎంతకీ ఆగదు. ప్రాబ్లం అక్కడ ఉంది. ఎందుకంటే ఏవేవో వింటూ ఉంటారు మనుషులు,
అది చేస్తే బాగుంటుంది, ఆ గుడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఈ కోరిక తీరకపోతే పలానా ఊరికి వెళ్ళి పలానా చోట్ల పలానా దేవతకి పలానా పూజ చేస్తే నీ కోరికలు తీరుతాయి, ఇలా ఏవేవో వింటూ ఉంటారు. ఆ వినడం వల్ల ప్రాబ్లం వస్తుంది అంటున్నారు ఇక్కడ. అది శ్రోత, ఆ వినే వాటికి వైరాగ్యము కలుగుతుంది. సో నేను ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి వచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ పూజ చేసి వస్తే ఈ మంచి జరిగింది, ఈ మంచి జరుగుతుంది అని విన్న మాటలకి వైరాగ్యం పుడుతుంది, ఆ మాటల ఎడల వైరాగ్యం పుడుతుంది. సో మన మనస్సు ఆ కొత్త కొత్తవి కోరికలు విని దానికేసి అట్రాక్ట్ అయిపోకుండా యూనో స్థిరంగా నిలిచి ఉంటుంది, అది దాని అర్థం. తథా నిర్వేదం గంతాసి, దేనికి వైరాగ్యము, అప్పుడు వైరాగ్యం పుడుతుంది, ఎప్పుడు విన్న వాటికి వినబోయే వాటికి నుంచి అని అర్థం. మరి శృతి వేదము చెప్పగా వినే వాటికి, ఇంకా ఫ్యూచర్ లో ఎవరెవరి దగ్గర ఏమేమి వింటామో వినబోయే వాటికి కూడా వాటి ఎటల వైరాగ్యము కలుగుతుంది. అప్పుడు సాంఖ్య బుద్ధి నాలో మొదలైంది అన్నదానికి అది సూచన. సాంఖ్య బుద్ధి యోగానుష్ఠాన జనిత సత్వశుద్ధిజా బుద్ధి కదా ప్రాప్యతే, ఎప్పుడు తెలుస్తుంది నాకు పుట్టినట్టంటే ఇలా జరిగితే తెలుస్తుంది. ఎప్పుడైతే నీ బుద్ధి తే బుద్ధి మోహకలిలం వితితరిష్యతి, ఈ మోహము అనే కాలుష్యమును దాటేస్తుందో, మోహమే కదా మరి, వాళ్ళు ఎవరో వెళ్ళి అక్కడెక్కడికో చేసి వస్తే వాళ్ళకి పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి, అక్కడెక్కడికో వెళ్ళి ఆ దేవతకి చేసుకొస్తే వాళ్ళకి పుట్టారు అంటే ఇప్పుడు నా మనసులో కోరిక బదులు కరెక్టే కదా, నేను కూడా వెళ్ళి చేసుకొస్తే బాగుంటుందేమో, నాకు కూడా లభిస్తుంది, నాకు కూడా ఆ కోరిక తీరుతుందేమో, అది అది అక్కడ అది అటువంటి కాలుష్యము మనసులో మొదలవుతుంది అంటున్నారు. ఆ కాలుష్యము అనేది దాటేసేయాలి మనసు, అంటే అటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా మనసు వివేకముతో కూడుకున్నటువంటి బుద్ధి వైరాగ్యంతో ఉంటుంది. అంటే వాటికి వేసి అట్రాక్షన్ ఉండదు, రాగము ఉండదు, వాటి వలన ద్వేషము ఉండదు. చేస్తే చేస్తాం, కాకపోతే దానికి రాగము ద్వేషము ఉండవు. తదా నిర్వేదం గంతాసి, శ్రోతస్య శ్రోతవ్యస్య శృతస్య శ్రోతవ్యస్య చ నిర్వేదం గంతాసి, అప్పుడు యోగ బుద్ధి కాదు సాంఖ్య బుద్ధి ఉదయించింది అన్నదానికి అది సూచన అని చెప్తున్నారు. శంకర్లు ఏమంటారో మనము మళ్ళీ రేపు చదువుదాము. రేపు చెప్పగలను పాఠము, రేపు పొద్దున్న యూజువల్ టైం 5:15కి చెప్పగలను, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాటర్డేనే. సో దీని యొక్క భాష్యము రేపు చదువుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.